హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక మంచి జాబ్ అప్డేట్తో మీ ముందుకు వచ్చేసాను. కాగ్నిజెంట్ అనే కంపెనీ నుంచి జాబ్ ఓపెనింగ్స్ అనేవి ఉన్నాయి. అప్లై లింక్ వచ్చేసి కామెంట్ సెక్షన్లో మరియు డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను. అక్కడ నుంచి మీరు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి జాబ్ అప్డేట్స్ డైలీ మన ఛానల్లో 5 to 8 జాబ్ అప్డేట్స్ అనేవి పోస్ట్ చేస్తాను. వీడియో చూడగానే వెంటనే అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి. అలాగే చాలామంది నాకు వీడియోస్ కింద కామెంట్ చేస్తున్నారు, బ్రో ఈ లింక్ పని చేయట్లేదు, ఓపెన్ అవ్వట్లేదని. చాలా సాఫ్ట్వేర్ జాబ్స్కి మనము అప్లికేషన్ ఎండ్ డేట్ ఎప్పుడు ఉంటుందో చెప్పలేము. అందుకనే వీడియో చూడగానే వెంటనే అప్లై చేసుకోండి అని చెప్తున్నాను. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని చూడడం వల్ల జాబ్ నోటిఫికేషన్ అనేది వస్తుంది. దాని ద్వారా మీరు ఎటువంటి జాబ్ అప్డేట్ కూడా మిస్ అవ్వకుండా అప్లై చేసుకోవచ్చు. ఇక జాబ్ రోల్ కనుక చూసుకున్నట్టయితే ప్రోగ్రామర్ అనలిస్ట్ అని మెన్షన్ చేశారు. లొకేషన్ వచ్చేసి పూణే అండ్ బెంగళూరు. అలాగే ఎంప్లాయ్మెంట్ టైప్ వచ్చేసి ఫుల్ టైమ్ అని మెన్షన్ చేశారు. వర్క్ మోడల్ వచ్చేసి హైబ్రిడ్ అంటే మనము 3 days ఆఫీస్కి వెళ్ళి 2 days వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా చేసుకోవచ్చు. ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీగా చెప్పుకోవచ్చు. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైతే బీఈ కానీ బీటెక్ కానీ చదువుతున్నారో ఆర్ కంప్లీట్ చేసి ఉన్నారో, డిగ్రీ కంప్లీట్ చేసి ఉన్న వాళ్ళకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళకి కూడా ఈ వీడియో హెల్ప్ అవుతుంది. ఇక క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టయితే possess a strong understanding of React.js and its core principles అని మెన్షన్ చేశారు. React.js గురించి మనకు తప్పకుండా మంచి అవగాహన అనేది ఉండాలి. React.js మీద ఏదైనా కోర్సు కూడా మీరు తీసుకొని సర్టిఫికేషన్ చేసినట్టయితే అది మనకు యాడెడ్ అడ్వాంటేజ్గా ఉంటుంది. అలాగే నెక్స్ట్ పాయింట్ కనుక చూసుకున్నట్టయితే హ్యావ్ ఎక్స్పీరియన్స్ విత్ పాపులర్ React.js వర్క్ ఫ్లో సచ్ యాజ్ రెడెక్స్ అని మెన్షన్ చేశారు. టోటల్గా మనకు React.js అనేది బాగా తెలిసి ఉండాలి. అలాగే నెక్స్ట్ చూసుకున్నట్టయితే ప్రొఫిషియన్సీ ఇన్ జావాస్క్రిప్ట్, HTML అండ్ CSS అని మెన్షన్ చేశారు. HTML, CSS అలాగే జావాస్క్రిప్ట్ గురించి మనకు అవగాహన అనేది ఉండాలి. టోటల్గా ఈ జాబ్ వచ్చేసి ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ మీద డిపెండ్ అయి ఉంది. ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్లో ఎవరైతే సర్టిఫికేషన్స్ కానీ కోర్సెస్ కానీ తీసుకొని కంప్లీట్ చేస్తున్న వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ జాబ్స్కి తప్పకుండా అప్లై చేసుకోండి. మన ఎలిజిబిలిటీ క్రైటీరియా కనుక మ్యాచ్ అయినట్టయితే మనకు తప్పకుండా రిటర్న్ మెయిల్స్ అనేవి వస్తాయి. మన రెజ్యూమ్ అనేది షార్ట్ లిస్ట్ అవ్వడానికి నీకు ఒక మంచి టిప్ చెప్తాను. ఇందులో మెన్షన్ చేసిన స్కిల్స్ వచ్చేసి మన రెజ్యూమ్లో మెన్షన్ చేయండి. రెజ్యూమ్లో మెన్షన్ చేసి ఈ జాబ్కి అనేది మీరు అప్లై చేయండి. అలా అప్లై చేయడం వల్ల మన స్కిల్స్ అనేవి మ్యాచ్ అవుతాయి. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా మ్యాచ్ అయితే మనకు తప్పకుండా కంపెనీ నుంచి రిటర్న్ మెయిల్ అనేది వస్తుంది. అలాగే ఈ స్కిల్స్ గురించి మనకు ఎంతో కొంత అవగాహన అనేది తప్పకుండా ఉండాలి. అలాగే నెక్స్ట్ పాయింట్ కనుక చూసుకున్నట్టయితే షో ఫెమిలారిటీ విత్ రెస్ట్ఫుల్ ఏపీఐస్ అండ్ మోడర్న్ ఫ్రంట్ ఎండ్ బిల్డ్ పైప్లైన్స్ అండ్ టూల్స్ అని మెన్షన్ చేశారు. ఏపీఐస్ గురించి కూడా మనకు మంచి అవగాహన అనేది ఉండాలి. అలాగే నాలెడ్జ్ ఆఫ్ కోడ్ వర్షనింగ్ టూల్స్ సచ్ లైక్ గిట్ అని మెన్షన్ చేశారు. గిట్ గురించి కూడా తెలిసి ఉండాలి. అలాగే మనము మంచి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అలాగే మంచి ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి తప్పకుండా ఉండాలి. మంచి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ వచ్చేసి మనకు ఫ్రంట్ ఎండ్ మీద మంచి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేవి ఉండాలి. అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి మనకు చాలా అడ్వాంటేజ్గా ఉంటుంది. అలాగే మనము ఫ్రంట్ ఎండ్కి సంబంధించిన బెస్ట్ యూఎస్ క్రియేట్ చేసేలాగా మన నాలెడ్జ్ అనేది ఉండాలి. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే నైస్ టు హ్యావ్ ఎక్స్పీరియన్స్ విత్ టైప్ స్క్రిప్ట్ అండ్ ఫ్రంట్ ఎండ్ టెస్టింగ్ ఫ్రేమ్వర్క్స్ అని మెన్షన్ చేశారు. టైప్ స్క్రిప్ట్ గురించి అలాగే ఫ్రంట్ ఎండ్ ఫ్రేమ్వర్క్స్ గురించి కూడా మనకు తప్పకుండా తెలిసి ఉండాలి. అలాగే షో విల్లింగ్నెస్ టు లెర్న్ అండ్ అడాప్ట్ టు న్యూ టెక్నాలజీస్ అండ్ మెథడాలజీస్ అని మెన్షన్ చేశారు. మంచి టెక్నాలజీస్ అలాగే మెథడాలజీస్ కూడా నేర్చుకోవడానికి మనము ఇష్టంగా ఉండాలి. సర్టిఫికేషన్ రిక్వైర్డ్ వచ్చేసి సర్టిఫైడ్ రియాక్ట్ డెవలపర్ జావాస్క్రిప్ట్ సర్టిఫికేషన్ అని మెన్షన్ చేశారు. మనకు రియాక్ట్ డెవలపర్లో అలాగే జావాస్క్రిప్ట్కి సంబంధించిన సర్టిఫికేషన్స్ అని ఉంటే మనకు అది చాలా యాడెడ్ అడ్వాంటేజ్గా ఉంటుంది. ఎవరైనా కోర్స్ కంప్లీట్ చేసిన వారు ఉంటారో వాళ్ళందరూ కూడా సర్టిఫికేషన్స్ని మన రెజ్యూమ్లో మెన్షన్ చేసి అప్లై చేయండి. మన ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ అవ్వడానికి హైయెస్ట్ ప్రిఫరెన్సెస్ అని ఉంటాయి. అలాగే మనము ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే ఎవరైతే బీఈ కానీ బీటెక్ కానీ కంప్యూటర్ రిలేటెడ్ స్ట్రీమ్స్లో కంప్లీట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. కంప్యూటర్ రిలేటెడ్ స్ట్రీమ్స్ అంటే లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ, సిఎంఈ అలాగే ఏఐ అండ్ ఎంఎల్ ఇలాంటి బ్రాంచెస్లో ఎవరైతే బీఈ కానీ బీటెక్ కానీ పూర్తి చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ జాబ్స్కి తప్పకుండా అప్లై చేసుకోవచ్చు.
మన ఎలిజిబిలిటీ క్రైటీరియా కనుక వాళ్ళ జాబ్ రోల్స్కి మ్యాచ్ అయితే మనకు తప్పకుండా రిటర్న్ మెయిల్ అనేది వస్తుంది. ఇది వచ్చేసి కాగ్నిజెంట్ నుంచి ఒక మంచి ఆపర్చునిటీగా చెప్పుకోవచ్చు. అందరూ తప్పకుండా అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైతే బీఈ కానీ బీటెక్ కానీ డిగ్రీ కానీ కంప్లీట్ చేస్తున్న స్టూడెంట్స్ అలాగే చదువుతున్న స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్.